హలో హలో అనుకోకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో రైస్ కుక్కర్లో ఇలా గ్రేవీని ఎలా చేసుకోవాలో మసాలా గ్రేవీని చూద్దాం. ముందుగా టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, గసగసాలు, జీడిపప్పు, చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఆవిరంతా పోయాక కుక్కర్లో వాటర్ వదిలేసి మిగతా ముక్కలు మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు వేరొక బాండీలోకి ఆయిల్ని వేడి చేసి మనం ముందుగానే మిక్సీ వేసుకున్న పేస్ట్ని వేసి ఒకసారి వేయించుకొని దీనిలోకి పసుపు, కారం, ఉప్పు, వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కుక్కర్ అడుగున మిగిలిన వాటర్ను కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో ఉంచుకొని మిగతా గ్రేవీని పక్కకు తీసేసుకొని దీనిలోకి మనం ఏ వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో అవి ఉడికించి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కసూరి మేతిని కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటికి ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ రెడీ. థ్యాంక్ యూ ఫర్